హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ అన్న వ్లాగ్స్. మా తోటకోళ్ళ వాళ్ళ ఇంటి దగ్గర ఫంక్షన్ అయిన తర్వాత వేరే దగ్గరికి వెళ్ళామని చెప్పాను కదా, ఇప్పుడు అదే చూపించిపోతున్నానండి. మా ఊరి దగ్గరలో ఎంతో ఫేమస్ అయిన చింతలూరు నూకాలమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఈ టెంపుల్ వచ్చేసి నియర్ బై మా ఊరు నుంచి ఒక 15 నుంచి 16 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఇంకా మెండపాటి నుంచి అయితే దగ్గర అనమాట. ఇంకా మా తోటకోళ్ళ వాళ్ళ ఇంటి దగ్గర ఫంక్షన్ చూసుకుని ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరి మేము చింతలూరు అయితే వెళ్తున్నామండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తుందంతా కూడా మెండపేట అనే ఊరు అనమాట. ఈ ఊర్లో ఏంటంటే మా చిన్నప్పుడు మేము సినిమాకి వెళ్ళాలన్నా, అలాగే గోల్డ్ ఏదైనా కొనాలన్నా, గోల్డ్ జ్యువెలరీ అయినా చేయించాలన్నా ప్రతి ఒక్కళ్ళు అయితే మా చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా ఈ మండపాటే వచ్చి చేయించుకునేవారండి. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ ఏరియా వచ్చేసి కలవ పువ్వు సెంటర్ అంటారు. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్ చూస్తే ఇక్కడ అన్నీ కూడా గోల్డ్ షాప్లే ఉంటాయి. ఇక్కడ గోల్డ్ అన్నీ కూడా మనకి రెడీమేడ్ ఇప్పుడైతే దొరుకుతున్నాయి, కానీ అప్పట్లో అయితే గోల్డ్ అన్నీ కూడా ఏమైనా చేయించుకోవాలంటే అక్కడికి వెళ్ళే చేయించుకునేవారండి. మెండపాటి నుంచి ఒక 6 or 8 కిలోమీటర్స్ వస్తే కొత్తూరు సెంటర్ అని వస్తుంది. ఆ కొత్తూరు సెంటర్ నుంచి లోపలికి వెళ్తే చింతలూరు అనే గ్రామం వస్తుందండి. ఈ చింతలూరు అనే గ్రామం ఆయుర్వేదానికి పెట్టింది పేరు. చింతలూరు ఆయుర్వేదం అనేసి ఉంటుంది కదా. ఇప్పుడు వచ్చేసి అమ్మవారి పండగ ఉగాది దగ్గర నుంచి 1 నెల రోజుల పాటు జరుగుతుంది. అంటే ఉగాదికి ముందు వచ్చే అమావాస్య నుండి తర్వాత వచ్చే అమావాస్య వరకు ఈ 1 నెల రోజులు ఇక్కడ అయితే పండగ అయితే జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మేము ఊర్లో ఉన్నప్పుడు అయితే వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకునే వాళ్ళం. ఇంక ఇప్పుడు వైజాగ్ వచ్చేసాం కాబట్టి ఎప్పుడైనా కుదిరినప్పుడు అయితే అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నామండి. ఇంకా మేము వచ్చేసరికి ఇక్కడికి నైట్ అయిపోయింది. ఖాళీగానే ఉంటుంది కదా, మేము వచ్చింది సాటర్డే అనుకునేసి వస్తున్నామండి. ఇక్కడ 50 రూపాయల దర్శనం అయితే ఖాళీగానే ఉంది. అలాగే ఫ్రీ దర్శనానికి జనాలు ఎలా ఉన్నారో చూద్దామని చెప్పి ఇక్కడికి అయితే వచ్చాము. ఇక్కడ ఏంటంటే చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళ చేత కాగడాలు వేయిస్తారు. అలాగే ఇక్కడ తుల్లి బిళ్ళ అంటారండి, అంటే కోడి పిల్లని ఆ చిన్నపిల్లలకి దిష్టి తీసి అమ్మవారి బొట్టు అయితే పెట్టి పంపిస్తారు. వాటితో పాటుగా వార కళ్ళు అంటారు, అంటే కళ్ళుని ఒక కుండలో వేసి అది కూడా అలా దిష్టి తీసి వాళ్ళ కళ్ళు అయితే తుడుస్తారండి ఆ కళ్ళుతోటి. అందుకే అది తుల్లు బిళ్ళ వార కళ్ళు, దానికి కూడా టికెట్ అయితే ఉంటుంది. ఇంకా మా పిల్లలు చిన్నప్పుడు అయితే ప్రతి సంవత్సరం ఇక్కడికి తీసుకొచ్చి ఆ తుల్లు బిళ్ళ వార కళ్ళు అయితే వేయించేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే అక్కడ మైక్లో అనౌన్స్ చేస్తారు పెద్దవాళ్ళు కూడా తీయించుకోవచ్చు అని, కానీ ఇంతకుముందు చిన్నపిల్లలకే చేసేవారండి. ఇంక ఇక్కడ చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా చిన్నపిల్లలు ఉంటే తీసుకొచ్చి ఇక్కడ అమ్మవారి గుడి ఎదురుగా కాగడాలు అయితే వేయిస్తారు. అమ్మవారి టెంపుల్ అయితే ఇదేనండి. ఇంకా మేము బయట చూసేసరికి ఫ్రీ దర్శనం కూడా చాలా ఖాళీగా ఉంది. అంటే ఫ్రీ దర్శనం అంటే ఫ్రీ దర్శనం కాదు, ఒక్కొక్కరికి 10 రూపీస్ టికెట్ అండి. ఇంకా 10 రూపీస్ టికెట్ లైన్ ఖాళీగానే ఉంది కదా, శీఘ్ర దర్శనం దీనికి వెళ్ళిపోదాం అన్నట్టుగా ఈ క్యూ లైన్లోకి అయితే వచ్చామండి. అమ్మవారికి కొబ్బరికాయ ఏదైనా తీసుకొస్తే ఇక్కడ క్యూ లైన్లోనే ఏర్పాటు చేస్తారు. ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి మన లైన్లో వెళ్ళిపోవడమే. వెళ్ళే దారిలోనే మనకి టికెట్స్ అయితే ఇస్తారండి. బయట చూస్తున్నారు కదా చాలా ఖాళీగా ఉంది. అటు సైడ్ క్యూ లైన్ కనిపిస్తుంది కదా, అదైతే 50 రూపాయల దర్శనం, అది కూడా ఖాళీగానే ఉంది. ఇక్కడ వచ్చేసి క్యూ లైన్ దగ్గరే కోడిపిల్లలు కూడా అమ్ముతారండి. అంటే అమ్మవారికి కోడిపిల్లలు కూడా ఇస్తారు. కోడిపిల్ల ఇవన్నీ తీసుకెళ్ళి అమ్మవారికి అక్కడ చూపించి మళ్ళీ బయటకి అయితే తీసుకొచ్చేస్తారు. ఎవరికైనా అలా కోడిపిల్ల ముక్కుబడి ఉంటే కొనుక్కొని తీసుకెళ్తూ ఉంటారండి. ఇంకా మేమైతే బయట క్యూ లైన్ చాలా ఖాళీగా ఉన్నాయి, తొందరగా దర్శనం అయిపోద్ది అనుకుంటూ లోపలికైతే వెళ్ళామండి. ఇంకా ఈ టెంపుల్ ఈ మధ్యనే రీమోడల్ చేశారు కదా, ఇప్పుడు ఎలా ఉంది అనేసి మాకు కూడా తెలియదు. అందుకే లోపలికి వెళ్తే కానీ మాకు అసలు తెలియలేదండి. అదేంటంటే లోపల చాలా క్యూ లైన్లు అయితే ఉన్నాయి, చాలా మంది జనాలు ఉన్నారు. ఇంకా బయట అయితే క్యూ లైన్లో ఎవరూ లేరు. ఇంకా లోపలికి వచ్చి చూసరికి అమ్మ అనవసరంగా ఇక్కడికి వచ్చి చిక్కుకుపోయామే, 50 రూపాయల దర్శనానికి వెళ్ళున్నా బాగుండు అనేసి అప్పుడు అనిపించిందండి. ఎందుకంటే ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, చాలా వేడిగా ఉందన్నమాట. ఇంత జనాలు ఉండడం వల్ల ఇంకా గాలి కూడా ఎక్కడ రాలేదు, అంత వేడి అనిపించేసింది. ఈ క్యూ లైన్లు ఎప్పుడు వెళ్తాయిరా బాబు, ఇంక ఇప్పుడేమో వెనక్కి వెళ్ళలేము, అలాగని ఇందులో ముందుకు ఎప్పుడు వెళ్తామా అనేసి అనుకుంటూ అలా క్యూ లైన్లో అయితే వెయిట్ చేస్తున్నామండి. అది కూడా సాటర్డే అయినా సరే ఇంతమంది ఉన్నారు. ఇంకా సండే రోజున వస్తే ఇంక ఏమాత్రం ఉంటారో జనాలు అనిపించిందండి. ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా సండే మాటలు అమ్మవారి టెంపుల్కి అయితే వస్తూ ఉంటారు. ఇంకా సాటర్డే ఎలా ఉన్నారంటే ఇంక సండే ఆలోచించండి ఎంతమంది ఉంటారో. అలాగే ఈ అమ్మవారి గుడిలో కొత్తగా ఇలాగా గోడల మీద ఈ అమ్మవారి శక్తిపీఠాలు ఉంటాయి కదా,
వాటి చిత్రపటాలని అంటే ఆ విగ్రహాలని ఏర్పాటు చేసి ఎక్కడ ఏ అమ్మవారు అనేసి ఆ ఊరు పేరు కూడా రాయించారండి. అలాగే ఈ అమ్మవారి టెంపుల్కి రావాలి అంటే ఆనవాయితీ కూడా ఉంటుందంట. అంటే మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు ఎప్పుడు తీసుకొచ్చేవాళ్ళు కాదు. నాకేమో మా ఫ్రెండ్స్ అందరూ వెళ్తుంటే చింతలూరు వెళ్ళాలి అనిపించేది. వెళ్దామమ్మా అంటే మనకు ఆనవాయి లేదు అనేసి మా అమ్మ వాళ్ళు అయితే ఎప్పుడు తీసుకొచ్చేవారు కాదండి. మా తాత చెప్పేవారంట ఆనవాయి లేదు మనకి వెళ్ళకూడదు అని. అయినా సరే మా పెద్దమ్మల వాళ్ళు మా అక్కల్ని తీసుకుని ఒకసారి టెంపుల్కి వచ్చేస్తే వాళ్ళకి చాలా సీరియస్ అయిపోయిందటండి. మోషన్స్ వాంతులు అయిపోయి ఎలా ఉంటుందో తెలియదు అన్నట్టుగా అయిపోయిందంట. అందుకే మా తాత అనేవాడట పెద్దలు చెప్పింది వినాలి, ఆనవాయి లేకపోతే వెళ్ళకూడదు అని. అందుకే ఇప్పుడు తీసుకొచ్చేవాళ్ళు కాదు. ఇక్కడ చూసారు కదా చింతలూరు అమ్మవారండి. చాలా అందంగా చాలా పెద్ద విగ్రహం అయితే ఉంటుంది. ఇంకా వీడియోస్ తీయకూడదు అన్నారు. ఇంకా అలా చిన్నగా క్యాప్చర్ చేశాను నేనైతే. ఇంకా అమ్మవారి దర్శనం అయితే మాకు 1 అవర్ అయితే పట్టిందండి. ఇంతకీ ఆనవాయి గురించి చెప్తున్నాను కదా. ఆనవాయి అంటే అప్పుడు మా అమ్మ వాళ్ళు ఎప్పుడు తీసుకొచ్చేవారు కాదు. ఇంకా వాళ్ళకి ఎప్పుడైతే మోషన్స్ వాంతులు వెళ్ళాయో మా అక్కల వాళ్ళకి ఇంకెప్పుడు కూడా మమ్మల్ని తీసుకురాకుండానే ఒకవేళ పెద్దవాళ్ళు వెళ్తే వెళ్ళొచ్చు అంటే, లేదా ఎవరన్నా వెళ్తుంటే అక్కడ అమ్మవారికి అరటిపళ్ళు కానీ కొబ్బరికాయ కాడి పంపించేవారటండి. ఇంకా అలా మా పెళ్ళి అయ్యే వరకు కూడా నేను ఎప్పుడు చింతలూరు అమ్మవారి దర్శనానికి అయితే రాలేదు. ఇంకా మా పెళ్ళైన మొదటి సంవత్సరం ఇంకా నాకు ఎప్పటి నుంచో చింతలూరు వెళ్ళాలని ఉంది. ఇంకా అమ్మ వాళ్ళ ఆనవాయం ఇంకా మాకు అప్పుడు వర్తించదు కాబట్టి పెళ్ళైన మొదటి సంవత్సరం మా వారిని తీసుకుని అడిగాను అనమాట, చింతలూరు వెళ్దాము అనేసి తీసుకొచ్చారండి. అప్పటి నుంచి మేము ఊర్లో ఉన్న ప్రతి సంవత్సరం కూడా చింతలూరు అమ్మవారి టెంపుల్కి వచ్చేవాళ్ళం. ఇంకా వైజాగ్ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఈ రోజు అయితే ఈ అమ్మవారి దర్శనానికి అయితే వచ్చామండి. ఇక్కడైతే ఇలా ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంటుంది. ఈ నెల రోజులు కూడా ఇక్కడ తీర్థం అయితే జరుగుతుందండి. పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు, అలాగే పెద్దవాళ్ళకి కావాల్సిన వస్తువులు అన్నీ కూడా అమ్ముతారు. ఇంతకుముందు జల్లెళ్ళు, కొంచాలు అవన్నీ కావాలంటే ఇక్కడ చింతలూరు వచ్చే కొనుక్కునే వాళ్ళంట. అలాగే ఈ చింతలూరులో ఈ తీర్థంలో ఈ నెల రోజులు ఒక స్పెషల్ అయితే ఉంటుంది. అవేనండి సాగే జీళ్ళు అనమాట. మనకి ఎక్కడ తీర్థమైనా సాగే జీళ్ళు అయితే దొరకవు, కానీ చింతలూరులో ఈ నెల రోజులు మనకి సాగే జీళ్ళు అయితే దొరుకుతాయి. జీళ్ళు అంటే చాలామందికి తెలియకపోవచ్చండి. మా ఈస్ట్ వెస్ట్ వాళ్ళకైతే తెలుస్తుంది. బెల్లం పాకంలో మైదా పిండి వేసి నేను మీకు చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా రెడీ చేస్తారు. కానీ సాగే జీళ్ళు మాత్రం ఇక్కడ మనకి చింతలూరులోనే దొరుకుతాయి. అసలు నేను మార్నింగ్ టైంలో వచ్చుంటే ఈ పాకం తీసేటప్పుడు ఒక కర్రకి మేకు పెట్టి ఆ మేకుకి ఈ కలిపిన పిండిని మేకుకు పెట్టి లాగుతూ చేస్తారనమాట. అది చాలా బాగుంటుంది. అలా చేస్తారేమో అనుకున్నాను, కానీ ఇప్పుడు ఇంకా అలా చేసేసి ఉంచిన వాటిని కట్ చేస్తున్నారండి. ఇక్కడ మాత్రమే సాగే జీళ్ళు దొరుకుతాయి, ఇంకెక్కడ దొరకవు. అందుకే మేము కూడా ఇక్కడ జీళ్ళు అయితే తీసుకుంటున్నాము. పావు కిలో వచ్చేసి 50 రూపాయలు అన్నారండి. ఎక్కువ తీసుకున్నా నిలవ ఉండదన్నమాట. 1-2 రోజులు మాత్రం ఆ జీళ్ళు సాగుతాయి, తర్వాత మామూలు జీళ్ళలాగా అయిపోతాయి. అందుకే పావు కిలో జీళ్ళే తీసుకున్నాము. ఇంకా వాటితో పాటుగా ఇక్కడ ఖర్జూరాలు, అలాగే పల్లి చిక్కీలు అవన్నీ కూడా అమ్ముతూ ఉంటారండి. ఇంకా తీర్థం అలా చూసేసుకుని మళ్ళీ మేమైతే ఇంకా బయలుదేరిపోయాము. ఇక్కడ వచ్చేసి ఈయన లైవ్ తీస్తున్నారేమో, తీయండి అమ్మ మా షాప్ పేరు అయితే చెప్పండి అమ్మ అనేసి అడిగి మరి వీడియో అయితే తీయించుకుంటున్నారండి. ఈ విధంగా చింతలూరు నూకాలమ్మ అమ్మవారి దర్శనం అయితే కంప్లీట్ అయింది. చాలా ఫేమస్ టెంపుల్ అండి. వైజాగ్ సైడ్ అనకాపల్లి నూకాలమ్మ టెంపుల్ ఎంత ఫేమస్సో మా ఊరు సైడ్ ఉన్న ఈ చింతలూరు నూకాలమ్మ టెంపుల్ కూడా అంతే ఫేమస్ అనమాట. ఇంకా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అమ్మవారి దర్శనానికి అయితే వస్తూ ఉంటారు. ఇంకా నేనేంటంటే జీళ్ళు కొన్నాను కదా, సాగుతున్నాయా లేదా అనేసి మా వారు పార్కింగ్ దగ్గరికి వచ్చేసరికి ఒకటి తీసుకుని అయితే తినేస్తున్నాను. సాగుతున్నాయా లేదా అనేసి నాకు సాగే జీళ్ళు అయితే అంత ఇష్టం అనమాట. ఇంకా అప్పుడే ఒకటైతే తినేస్తున్నాను. చాలా బాగా సాగిందండి, ఎందుకంటే నెల ఉండే కొలది జీడైతే సాగదనమాట. అందుకే ఫ్రెష్గా అప్పటికప్పుడే తినేయాలి, అందుకే అక్కడే తినేస్తున్నాను నేనైతే. ఈ విధంగా చింతలూరు అమ్మవారి దర్శనం చేసుకుని మళ్ళీ ఇంటికి అయితే బయలుదేరిపోయాం. వెళ్తూ మళ్ళీ మెండపేట మీద నుంచే మా ఊరైతే వెళ్ళాలండి. 6కి బయలుదేరితే మళ్ళీ 8:30 అయ్యేసరికి మెండపేట అయితే వచ్చేసాము. చూసారు కదా ఫ్రెండ్స్, మా ఊరి సైడ్ ఉన్న చింతలూరు నూకాలమ్మ టెంపుల్ ఏ విధంగా అనిపించింది, మీకు నచ్చిందా? మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాం.